దేవుడు ప్రేమించి మనకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మరి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుడిచ్చిన ఈ వాక్యాన్ని, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కూడా మనం నిత్యము పఠించాలి. మనకి చిన్నప్పుడు చక్కని పాట నేర్పించేవాళ్ళు. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ చదవటానికి శ్రేష్టమైన గ్రంథం. కాబట్టి మన జీవితంలో బైబిల్ గ్రంథాన్ని కలిగి ఉండడం ఎంతో ఆశీర్వాదకరం. ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుడు తన యొక్క వాక్యము ద్వారా ఎన్నో శ్రేష్టమైన విషయాలు మన కొరకు ఆయన వ్రాసి పెట్టాడు. అసలు బైబిలే లేకపోతే మనకి దేవుడు ఎవరో, ఎలా ఉంటాడో తెలిసి ఉండేది కాదు. బైబిలే లేకపోతే మన జీవితం మనకి అర్థమయ్యేది కాదు. ఇది పరలోక రాజ్యాంగం. కాబట్టి మనం పౌలు చెప్పినట్టుగా మనం పరలోక పౌరులమైనప్పుడు మనకి సంబంధించింది ఈ రాజ్యాంగం, ఈ పరిశుద్ధ గ్రంథం. కాబట్టి పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్ని బాగా చదువుకోవాలి. ఈరోజు నేను మీ చేత ఒక ప్రాక్టికల్ చేయిస్తాను. జాగ్రత్తగా నన్ను అనుసరించండి. ఆ పాఠశాలలో మనం కూడా వెళ్దాం. ఈరోజు దేవుని యొక్క ఒక పాఠశాలలోకి మనందరం వెళ్ళాలి. దేవుని పాఠశాల. ఈరోజు ఆ పాఠశాలలో మనందరం కూడా విద్యార్థులుగా ఉండాలి. ఇది లోకంలో పాఠశాల వంటిది కాదు, లోకంలో స్కూల్ లాంటిది కాదు, లోకంలో ఉన్న విద్యా వ్యవస్థ వంటిది కాదు. ఇది ఈరోజు నేను ఒక మించి వాక్యాన్ని మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆ స్కూల్లో మనందరం కూడా విద్యార్థులుగా ఉండాలి. ఒకవేళ విద్యార్థులుగా లేకపోతే ఈరోజే మీరు విద్యార్థులుగా మీ పేరు నమోదు చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగం నేను భావిస్తున్నాను. మన జీవితాలకు కూడా చాలా అవసరమైన వాక్య భాగం. ఈరోజు నేను మీకు చెప్పబోయే వాక్యం స్కూల్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసపు పాఠశాల. అందరు చెప్పండి, ఏంటండి? విశ్వాస పాఠశాల. ఈ స్కూల్లో మీకు విశ్వాసం నేర్పిస్తారు, ఈ స్కూల్లో మీకు భక్తి నేర్పిస్తారు, ఈ స్కూల్లో దేవుడు అంటే ఏంటో మీకు అర్థమవుతుంది, ఈ స్కూల్లో మీరేంటో మీకు అర్థమవుతుంది, ఈ స్కూల్లో దేవుని యొక్క గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. అంత మాత్రమే కాదు, ఈ స్కూల్లో దేవుడు మనకు ఎలా ఆయన సరిపోయిన దేవుడో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ స్కూల్లో మనం విద్యార్థులుగా ఉండడం ఎంతో ప్రాముఖ్యం. ఈ స్కూల్లో విద్యార్థులు ఉండమని దేవుడు పిలుస్తున్నాడు. రండి నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అని చెప్తున్నాడు. ఈరోజు మీ అందరికీ తెలిసిన వాక్యం మనం చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో ఖచ్చితంగా నేర్పిస్తారు. ఆ కథ మీద కోకోలలో కొన్ని వందల పాటలు కూడా ఉన్నాయి. ప్రతి చిన్నపిల్లాడికి కూడా ప్రారంభంలో చెప్పే కథే 5 రొట్టెలు 2 చేపలు. బహుశా మీ అందరికీ తెలుసు. 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య ఎంతమందికి పంచాడు? 5,000 మందికి పంచాడు. చిన్నప్పటి కథ కదా. ఈరోజు ఆ కథలో మీకు ఏమి నేర్చుకున్నారంటే, మీరు చిన్నప్పుడు యేసయ్య ఒక అరణ్యంలో ఉన్నాడు. ఆ అరణ్యంలో వాక్యం వినటానికి చాలా మంది వచ్చారు. అక్కడ ఇళ్ళు లేవు, జనసంచారం ఏమీ లేదు. బహుజన సమూహాలు యేసయ్య వెంట వెళ్ళారు. యేసయ్య వాళ్ళకి 3 రోజులు వాక్యం చెప్పాడు. వాళ్ళు అన్నం తినటం మానేసి, నీళ్లు తాగడం మానేసి యేసయ్య వాక్యమే విన్నారు. వాళ్ళు 3 రోజులు అయిపోయిన తర్వాత యేసయ్య వాళ్ళకి అన్నం పెట్టాలనుకున్నాడు, ఆహారం పెట్టాలనుకున్నాడు. శిష్యులు వచ్చేసి ప్రభా వాళ్ళని పంపించేసి, వాళ్ళు ఇప్పుడు 3 రోజుల నుంచి ఏం తినలేదు కాబట్టి నీరసం వస్తుంది వాళ్ళకి, ఏమన్నా వాళ్ళు ఊర్లోకి వెళ్ళి ఏమన్నా కొనుక్కొచ్చుకుంటారు, తింటారు అన్నప్పుడు యేసయ్య వాళ్ళకి ఆహారం మీరే పెట్టండి అన్నాడు. అంతలోకి ఒక శిష్యుడు ఫిలిప్ అన్నాడు, ఇక్కడ మనమా వాళ్ళక ఆహారమా ఎలా పెడతాం? ఇది అరణ్యం కదా. అరణ్యం అయితే వాళ్ళకి ఆహారం పెట్టడానికి అంత డబ్బులు ఏడున్నాయి మన దగ్గర? అంత మాత్రమే కాదు, ఒకవేళ అంత డబ్బులు ఉన్నాయి, అన్ని కొట్లు ఏడున్నాయి, ఇంతమందికి ఆహారం పెడతామా అని ఫిలిప్ అంటాం. తర్వాత ఆంధ్రే ఒక చిన్న పిల్లోడి దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు యేసయ్యకి ఇవ్వడం. యేసయ్య వాటిని విరిచి పంచి పెడితే ఎన్ని వేల మంది తిన్నారు? 5,000 మంది తిన్నారని చిన్నప్పుడు మీ టీచరు మీకు చెప్పింది. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోవాలి మీరు ఒకసారి. గుర్తుందా? మీరు చిన్నప్పుడు కూర్చోబెట్టి మీ సండే స్కూల్ టీచర్ చెప్పిన కథ గుర్తుందా? ఈరోజు పెద్దోళం అయ్యాం మనం, జ్ఞానం పెరిగింది, వయసు పెరిగింది, బుద్ధి పెరిగింది కదా. ఆ రోజు చాలా థ్రిల్లింగ్ అనిపించింది మనకు ఆ కథ చెప్తే. ఎంత దేవుడు ఎంత మంచోడు. అంతమందికి మనం 5 రొట్టెలు 2 చేపలు వాటి గురించి మనకి టీచర్ వర్ణించినప్పుడు, ఆ రొట్టెలు 2 చేపలు మన ముందు ఉన్నట్టు, మనం వాటిని తిన్నట్టు మనం ఫీల్ అయ్యాం.
అవునంటారా కాదంటారా? అలా చెప్పలేదా మీ టీచర్? అలాగా చిన్నప్పుడు మీకు చెప్పలేదు? అలాగా మాకైతే అలాగే చెప్పారు. చిన్నప్పుడు మనం నేర్చుకున్న పాఠాలు మన మీద చెరగని ముద్ర వేస్తాయి. చిన్నప్పుడు మనం నేర్చుకున్న వాక్య భాగాలు మన జీవితాన్ని నడిపిస్తాయి. చిన్నప్పుడు నువ్వు నేర్చుకున్న భక్తి నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా మలుస్తుంది. ఇందులో అనుమానం ఏం లేదు. ఒకవేళ మీరు చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళకపోయినా ఏం పర్వాలేదు, ఆ పాఠాలు దేవుడు తిరిగి మనకు వినిపింప చేస్తున్నాడు. అదే వాక్యం ఆ వయసుకు సరిపోయింది. అదే వాక్యం ఈరోజు నీ వయసు ఎంతో నాకైతే తెలియదు, నీకు సరిపోద్ది ఈ వాక్యం. ఎందుకంటే మనుషులు మారతారు, దేవుని వాక్యం మారదు. ఆయన మనందరికీ చాలిన దేవుడు ఆయన. ఈరోజు ఈ వాక్యాన్ని నేను చెప్తున్నాను, వెరీ కీన్ అబ్జర్వేషన్. ఆ వాక్యాన్ని మీరు అప్పుడు విన్నారు కదా. ఈరోజు ఈ వాక్యంలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. యు షుడ్ బి ద స్టూడెంట్ ఆఫ్ ద ఫెయిత్ ఆఫ్ స్కూల్. నీవు ఈ విశ్వాస పాఠశాలలో ఒక స్టూడెంట్ గా మనం ఉండిపోవాలి. ఎందుకంటే మనం దేవుని యొక్క వాక్యం నేర్చుకోవడంలో, ఆయన యొక్క సన్నిధిలో మనం ఎవరమంటే జస్ట్ వీఆర్ స్టూడెంట్స్. మనం దేవుని వాక్యంలో, దేవుని యొక్క సన్నిధిలో మనం ఎవరమంటే స్టూడెంట్స్. దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో ఈ వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకిద్దాం. ఈ వాక్యంలో ఉన్న అనేక విషయాలు నేను క్లుప్తంగా మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినండి. ముఖ్యమైన విషయాలు మీరు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 4 నుంచి 14 వచనాలు అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఈ విషయాల్లో మనం కొన్ని శ్రేష్టమైన విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్కూల్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస పాఠశాల 3 నుంచి చదువుతున్నాను. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కాను, యూదుల పండగ సమీపించిన కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చి చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు తీసుకుని తెప్పించమని ఫిలిప్పుని అడిగాను. కానీ ఎవరిని అడిగాడు? అందరు చెప్పండి, ఎవరిని అడిగాడండి? ఫిలిప్పుని అడిగాడు. ఒకసారి పెద్ద చెప్పండి, ఎవరిని అడిగాడు? శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో ఒకడైన ఫిలిప్పుని అడిగాడు. గమనించండి, ఫిలిప్పుని అడిగాడు. యేసు చూడండి, యేసుక్రీస్తు ఎవరిని అడిగాడంటే ఫిలిప్పుని అడిగాడు. కాబట్టి నేను ఇప్పుడు మీకు ఒక స్కూల్ పేరు చెప్తున్నాను, ఫిలిప్పు పాఠశాల. ఎవరి పాఠశాల? పెద్ద చెప్పండి, ఎవరి పాఠశాల? ఫిలిప్పు పాఠశాల. అంటే ఎవరి పాఠశాలలోకి వెళ్దాం మనం? మొదటిసారిగా ఫిలిప్పు పాఠశాలలోకి వెళ్ళి ఫిలిప్పు నేర్పే పాఠాలు నేర్చుకోవాలి. యేసయ్య ఎవరిని అడిగాడు? ఫిలిప్పుని అడిగాడు. ఇప్పుడు ఫిలిప్పుని ఎందుకు అడిగాడు? కింద ఒక మంచి మాట ఉంది, ఏమి చేయనయుండెనో తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అడిగాను కదా. ఏం చెయ్యాలో యేసుక్రీస్తుకు తెలుసా తెలీదా? మాట్లాడండి. ఏం చెయ్యాలో యేసుక్రీస్తుకు తెలుసా తెలీదా? తెలుసు. ఒక సమస్యను ఎలా పరిష్కరించాలో యేసయ్యకు బాగా తెలుసు. అవునా? యేసయ్య ఎవరిని సలహా అడగాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఆయన అనంత జ్ఞాని. ఆయన పేరేంటండి? ఆశ్చర్యకరుడు. ఆయన పేరు ఆలోచనకర్త. ఆయన ఇంకెవరిని అడుగుతాడు సలహాలు? మన సమస్యలకు చాలిన దేవుడు. ఒక మాట, మన ప్రశ్నలకు ఆయనే జవాబు. ఇంకెక్కడికి వెళ్తాం? ఆయన తప్ప మనకు మార్గం ఎక్కడుంది? యేసుక్రీస్తు అన్నాడు, నేనే మార్గం అన్నాడు. అక్కడున్న ప్రజలకు ఎలా ఆహారం పెట్టాలో యేసయ్యకి బాగా తెలుసు. తను ఏం చెయ్యాలో యేసయ్యకి బాగా తెలుసు. కానీ ఎందుకు అడిగాడంటే ఆ ప్రశ్న? ఫిలిప్పును ఎరిగినయుండి అతనిని అండర్లైన్ పరీక్షించుటకు. ఎవరిని పరీక్షించడానికి? ఎవరిని అడిగాడు ఈ ప్రశ్న? ఫిలిప్పుని అడిగాడు. ఫిలిప్పుని ఏం చేయటానికి? పరీక్షించడానికి. ఒక మాట, స్కూల్లోకి వెళ్తాం, క్లాస్ అయిపోద్ది, లేదా అకాడమిక్ ఇయర్ అయిపోద్ది, విద్యా సంవత్సరం అయిపోద్ది. విద్యా సంవత్సరం అయిపోయిందంటే ఏం పెడతారు పిల్లలకి? వాళ్ళ స్టామినా ఎంత ఉంది, వాళ్ళు ఏమి నేర్చుకున్నారు, వారు ఎంత మంచి విద్యార్థులుగా విద్యా సంవత్సరాన్ని ముగించారు. కాబట్టి విద్యార్థికి చివరిలో ఏముంటాయి? పరీక్షలు ఉంటాయి. పరీక్షలు లేకుండా ప్రమోట్ చేస్తారా? ఆ చదువుకి విలువ ఉండదు. అవునా కదా? అవును కదా. ఇప్పుడు పరీక్షలు పెడితేనే, పరీక్షల్లో పాస్ అయితేనే ఆ విద్యార్థికి విలువ. పరీక్షల్లో ఆ విద్యార్థి పాస్ అవ్వకపోతే ఆ విద్యార్థిని పై తరగతులకు పంపరు. ఇప్పుడు ఎవరి పాఠశాలలో ఉన్నాం మనం? ఫిలిప్ పాఠశాలలో ఉన్నాం. ఫిలిప్ పాఠశాలలో చివరిలో ఏముంటాయి? పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలు ఏమవ్వాలి మనం కదా. కాబట్టి మొదటి పాఠశాల చెప్పాను. ఆ పాఠశాల పేరు ఏం పేరు రాసుకున్నారు మీరు? ఫిలిప్పు పాఠశాల. అందరు చెప్పండి, ఎవరి పాఠశాల? ఫిలిప్పు పాఠశాల. రైట్. దాని తర్వాత అందుకు ఫిలిప్పు ఏం చెప్పాడో చూడండి, 7వ వచనం.
అందుకు ఫిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెం కొంచెం పుచ్చుకున్నట్టను 200 దేనారముల రొట్టెల చాలవని ఆయనతో చెప్పాను. ఏం చెప్పాడు? ఫిలిప్పుని అడిగాడు, వీళ్ళకి ఆహారం ఎక్కడి నుంచి తెచ్చి పెడదామంటే ఫిలిప్పు చెప్పాడు, ఇంతమందికి ఆహారం పెట్టాలంటే ఎంత కావాలి? డబ్బు ఎంత కావాలి? 200 దేనారాలు కావాలి. పైగా అన్నమాట చూడండి, 7వ వచనం చూడండి, గమనించండి ఆ వాక్యం. 7వ వచనాన్ని మీకు ఒక కొత్త విషయం కనిపిస్తుంది అక్కడ. అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడును ఎంతంట? ఎక్కువ, కొంచెం కొంచెం, సరిపోయినంత? ఎంత చెప్పండి? కొంచెం కొంచెం. దేవుడు తన బిడ్డలకు కొంచెం కొంచెం పెడతాడా? సరిపోయినంత పెడతాడా? తృప్తిగా పెడతాడా? అందరు చెప్పాలి. తృప్తిగా పెట్టాలి. ఇప్పుడు యేసయ్య ఏమడిగాడు ఫిలిప్పుని? వీళ్ళకి ఆహారం పెట్టాలి అన్నాడు. అంతేగాని ఎక్కువ పెట్టమన్నాడా? కొంచెం కొంచెం పెట్టమన్నాడా? ఆ విషయం అని అడిగాడా ప్రభువు? వాళ్ళకి ఆహారం పెట్టండి అన్నాడు. యేసయ్య మనకి ఏది ఇచ్చినా తృప్తికరంగా ఉంటది. కానీ ఈయనేమంటున్నాడు ఫిలిప్పు? వాళ్ళకి ఎంత పెడదాం అన్నాడు? కొంచెం కొంచెం. యేసయ్య ఎప్పుడు అలా చేయడు. యేసుక్రీస్తు ఎప్పుడు ఆయన కొంచెం కొంచెంగా చేసే దేవుడు. మన జీవితాలకు ఆయన చాలిన దేవుడు. ఆయన మన బ్రతుకులకు ఉన్నతముగా మలచే దేవుడు. ఆయన జీవితంలో తృప్తిని, ఉన్నతమైన స్థితిని ఇచ్చే దేవుడు. ఆయన కొంచెం కొంచెం ఇచ్చే దేవుడు కాదు. ఒక మాట, చాలని దేవుడు కాదు ఆయన. మన జీవితాలకు ఆయన ఒక్కడే సరిపోయిన దేవుడు ఆయన. వింటున్నారా? ఇతను అంటాడు, ఈ ఫిలిప్ ఏమంటున్నాడంటే, ప్రభువా ఇంతమందికి ఆహారం పెట్టాలి కదా, వాళ్ళకి కొంచెం కొంచెం పెట్టినా దేవుడు ఎప్పుడన్నా కొంచెం కొంచెం చేస్తాడా? చేయడు. ఫిలిప్ ఉద్దేశం చూడండి, వాళ్ళకి కొంచెం కొంచెం పెట్టినా 200 దేనారాల రొట్టెలు కావాలి అన్నాడు. లెక్కలేశాడు. అంటే నేనంటాను, ఈ ఫిలిప్పు లెక్కల్లో ఆరితేరినవాడు. మంచి గుమస్తా లెక్కలు సరిపోయినాయి ఇతని దగ్గరే. లెక్కలేశాడు, చెప్పేశాడు. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఫిలిప్పు చెప్పాడు, 8వ వచనం. ఆయన ఇప్పుడు జరిగిన సంగతి, ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ. ఎవరంట? ఆంద్రేయ కూడా ఉన్నాడు అక్కడ. ఈ ఆంద్రేయ మనందరూ తెలిసి ఎవరో, పేతురికి స్వయాన తమ్ముడు. శిష్యుల్లో ఒకడు ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని వద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. ఇందాక ఫిలిప్పు పాఠశాల, ఇప్పుడు ఎవరి పాఠశాల? ఆంద్రేయ పాఠశాల. 2 పాఠశాలలు ఇప్పుడు మీరు. మొదటి పాఠశాల ఎవరిది? స్కూల్ ఎవరిది? ఫిలిప్పు పాఠశాల, స్కూల్ ఆఫ్ ఫిలిప్. 2వ పాఠశాల ఎవరిది? ఆంద్రేయ పాఠశాల. ఇప్పుడు ఈ వాక్యం విన్న తర్వాత మీరు ఎవరి పాఠశాలలో ఉన్నారో మీకు అర్థం అవుతుంది. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినాలి. 2 స్కూల్స్ మీ ముందు ఉంచుతున్నాను, 2 పాఠశాలలో మీ ముందు ఉంచుతున్నాను. ఈ వాక్యం విన్న తర్వాత మీరు ఏ పాఠశాలలో విద్యార్థులో, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి, దేవునితో నీకున్న సంబంధాన్ని బట్టి, వాక్యపు వెలుగులో నువ్వు నేర్చుకున్న జ్ఞానాన్ని బట్టి, క్రీస్తు మీద జీవితాన్ని కట్టుకున్న విధానాన్ని బట్టి, విశ్వాస సంబంధమైన జీవితంలో నువ్వు ఎదుగుతుందాన్ని బట్టి ఈ పాఠశాలలో నువ్వు ఎవరి విద్యార్థివో నీకు అర్థమైపోవాలి. దేవుడు చూడండి, ఆయన వాక్యం ద్వారా నిత్యము మనల్ని ఆయన ఉన్నతమైన జీవితంలోకి తీసుకెళ్ళడానికి ఇష్టపడతాడు. చాలాసార్లు మనమే దేవుని దగ్గరికి రాం. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా చదవం. దేవుని వాక్యాన్ని మనం చదవాలి కాబట్టి చదువుతాం. ఎందుకంటే దేవుని వాక్యం మీద నీకు శ్రద్ధ, ఆసక్తి ఉంటే లోతులోకి వెళ్ళాలి. దేవుని వాక్యం కొరకు నీకు తృష్ణ ఉంటే ఆ తృష్ణను తీర్చడానికి దేవుడు ఇష్టపడతాడు. ఎందుకంటే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. చూడండి, ఈ వాక్య భాగంలో ఒక అద్భుతమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క సూచక క్రియ లేదా అద్భుతం, యేసుక్రీస్తు వారు అన్ని వేల మందికి ఆహారం పెట్టడం అనే ఈ అద్భుతం 4 సువార్తికులు ఫుల్ కవరేజ్ ఇచ్చారు. మత్తయి రాశాడు, మార్కు రాశాడు, లూకా రాశాడు, ఇప్పుడు మనం చదువుకున్నట్లుగా యోహాను కూడా రాశాడు. ఒక అద్భుతాన్ని 4 సువార్తికులు 4 డైమెన్షన్స్ లో రాశారు. అంటే ఈ అద్భుతాన్ని పరిపూర్ణంగా మన ముందు ఉంచడానికి ఇష్టపడ్డారు. ఎందుకంటే ఒక మాట, దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన నిజమే, ఆయన అద్భుతాలు చేయగలిగిన వాడు. నేటి దినాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను, మన జీవితంలో కూడా ఎన్నెన్నో అద్భుతాలు చేయగలడు ఆయన. ఎందుకంటే మన జీవితాన్ని ఆయన ఉన్నతంగా మార్చడానికి ఇష్టపడతాడు. చూడండి, ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు జరిగిన సంగతి చాలా సార్లు విన్నాం కదా. ఈరోజు మళ్ళీ దేవుడితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నీ బాల్య దినాల్లో విన్నావే ఆ యొక్క స్టోరీని దేవుడు మళ్ళీ నీ చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? నీ జీవితంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది.
నీ జీవితంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మన జీవితంలో రోజువారీ జీవితంలో జరుగుతున్న సంఘటనలు మనం చూసినప్పుడు మన జీవితంలో ఎన్నో అలజడులు, మనకు అర్థం కాని సమస్యలు మన ఊహల్లో ఎన్నో పొంగిపోరులు వస్తాయి. ఏంటిది, ఇలా ఎందుకు జరిగింది, నా పరిస్థితి ఏంటి, దీనిలో కూడా నేను ఎలా బయటకు రావాలి, ఈ పరిస్థితుల్లో నాకు ఎవరు సహాయం చేస్తారు, ఏదైనా అద్భుతం జరిగితే బాగుండు కదా, ఎవరైనా నన్ను వచ్చి పైకి తీస్తే బాగుండు కదా. సహజంగా ఇటువంటి ప్రశ్నలు మన జీవితంలో రోజువారీ జీవితంలో ఏదో ఒక సమయంలో మనకి గుర్తొస్తూ ఉంటాయి సమస్యలు. నేను ఈ వాక్య భాగం ద్వారా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిన్ను ఎరిగి ఉన్నాడు, అంత మాత్రమే కాదు నీ పరిస్థితిని ఎరిగి ఉన్నాడు. నిన్ను ఎరిగి ఉన్న దేవుడు నీ అక్కర్లో కూడా ఎరిగి ఉన్నాడని ఈ వాక్య భాగం నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, గమనించండి, మనల్ని ఎరిగి ఉన్న దేవుడు మాత్రమే కాదు, మన అక్కర్లో కూడా ఎరిగి ఉన్న దేవుడు. ఎంత గొప్పడు దేవుడో తెలుసా? ఆయన నీ అక్కర్లను ఎరిగి నీ అక్కర్లో నిన్ను అలాగే ఉంచి దాటి వెళ్లే దేవుడు కాదు. క్రీస్తునందున్న మహిమైశ్వరం చొప్పున నీ ప్రతి అవసరత తీరుస్తాడు. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, 2 పాఠశాలలు మీ ముందుంచాను. మొదటి పాఠశాల ఫిలిప్పు పాఠశాల, రెండో పాఠశాల ఆంధ్రే పాఠశాల. చూడండి, ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, రక్షణ పొంది చాలా సంవత్సరాలు అయింది, దేవుని దగ్గరికి వచ్చి చాలా ఏళ్ళు అయింది కదా, నువ్వు ఏ పాఠశాలలో ఉండిపోయావు, ఇంకా ఏ పాఠశాలలో విద్యార్థిగా ఉండిపోయావు. చూడండి, చాలా సార్లు మన జీవితాల్లో మనం ఇంకా 1వ తరగతి విద్యార్థులుగా ఉంటామా? ఉండం కదా. 1 అయిపోవాలి, 1 పాస్ అయిన తర్వాత 2 పాస్ అవ్వాలి. ఇలా పాస్ అవుతా వెళ్తే నీవు ఉన్నతమైన చదువు చదవాలి. అంటే వయసు పెరిగింది, నీ యొక్క బుద్ధి పెరిగింది, నీ యొక్క జ్ఞానం పెరిగింది. కాబట్టి నీవు కింద తరగతుల్లో ఉంటే కుదరదు, ఉన్నతమైన తరగతులకు వెళ్ళాలి, ఉన్నతమైన చదువు చదవాలి కదా. క్రైస్తవ జీవితంలో కూడా అంతే. ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ ద స్కూల్ ఆఫ్ ఫెయిత్. విశ్వాస సంబంధమైన ఈ పాఠాల్లో నీ విశ్వాసం ఎలా ఉండాలంటే క్రమక్రమంగా ఎదుగుతూ ఉండాలి. భక్తిలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో, దేవునితో సహవాసంలో నీ జీవితం, నా జీవితం ఎలా ఉండాలంటే క్రమంగా మన గ్రాఫ్ పెరుగుతూ ఉండాలి. కానీ గ్రాఫ్ ఎప్పుడు తగ్గిపోవద్దు, గ్రాఫ్ ఎప్పుడు కూడా అదే రీతిగా ఉండకూడదు. క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనే గ్రాఫ్ పెరుగుతూ ఉండాలి. కానీ నేటి దినాన్ని మనం ఎలా ఉన్నాం తెలుసా? 5 ఏళ్ల క్రితం మన భక్తి ఎలా ఉంది, ఈరోజు కూడా అలాగే ఉంది కదా. 5 సంవత్సరాల క్రితం మన విశ్వాసం ఎలా ఉంది, ఎలాగే ఉంది. 10 సంవత్సరాల క్రితం మనం ఎలా ఉన్నాం, ఏం మారలా. మరి ఏం నేర్చుకున్నట్టు దేవుని దగ్గరికి వచ్చి ఏ మార్పు వచ్చినట్టు, దేవుని దగ్గరికి వచ్చి విశ్వాసంలో నీ జీవితాన్ని ఎంత కట్టుకున్నట్టు, ఏమీ లేదా. మరి అలాంటప్పుడు నువ్వు అభివృద్ధి చెందినట్టు ఎలా ఉంది చూసారా? అవును, పౌలు రాస్తాడు, కాలమును బట్టి చూస్తే మీలో అనేకులు బోధకులై ఉండాలి, కానీ మీలో ఎవరు బోధకులు కాలేకపోయారు. చూసారా? వాక్యం చెప్పే స్థాయి ఉండాలి, జ్ఞానములో ఉన్నతమైన స్థాయికి ఎదగాల్సిన మీరు కాలాన్ని బట్టి చూస్తే మీరు అటువంటి జ్ఞానం లేదు కదా. మీరు చాలా సంవత్సరాలు దేవుని దగ్గరికి వచ్చి కూడా ఇంకా మూలపాఠాలు చెప్తూ ఉంటే మీరు ఎప్పుడు ఎదిగినట్టు? ఆ సమయంలో మీకు బలం చాలలేదు కాబట్టి మీకు అన్నం అనేది పెట్టలేదు, నేను పాలతోనే మళ్ళీ పెంచాల్సి వచ్చింది అంటాడు. నిజంగా ఆలోచించండి, చిన్నపిల్లలకి పాలిస్తాం ఎందుకంటే వాళ్ళు ఫుడ్ పెడితే వాళ్ళకి డైజెస్ట్ అవ్వదు, పాలే ఇస్తాం. కానీ పెద్ద అయిన తర్వాత పాలు ఇవ్వం, ఎందుకని? ఆ పాలు చాలదు, వాళ్ళకి మంచి ఫుడ్ కావాలి. నిజంగానే మన వయసు పెరిగినా ఇంకా పాలు తాగుతున్నామంటే ఏమనుకోవాలి? ఆలోచించారా? అందుకే ఈరోజు ఈ 2 పాఠశాలలు, ఒకటేమో ఫిలిప్ పాఠశాల, రెండేమో ఆంధ్రే పాఠశాల. ఇప్పుడు ఆంధ్రే ఏం చేశాడంటే, ఆంధ్రే అక్కడ ఉన్న ఒక పిల్లోడి దగ్గర 5 రొట్లు 2 చేపలు ఉన్నాయని తిన్నగా తీసుకొచ్చి ఏసైకి చెప్పాడు. ఏసయ్య, ఇక్కడ ఉన్న ఒక చిన్నోడి దగ్గర 5 రొట్లు 2 చేపలు ఉన్నాయి అని చెప్పాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నాడు చూడండి, గమనించండి. అక్కడ 10వ వచనం, యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండని గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండ్రి. ఎంతమంది అంట? ఎవరు కూర్చున్నారు అక్కడ? పురుషులు కూర్చున్నారు. అంటే ఇక్కడ మనం చాలా సార్లు చిన్నప్పుడు మనకేం చెప్పారంటే, పాట కూడా 5 రొట్లు 2 చేపలు ఏసై 5,000 మందికి పంచాడని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ పురుషులు సంఖ్య ఎవరిది? పురుషులు. కాబట్టి మొత్తం మీద అక్కడ జనాభా 5,000 మంది పురుషులు. ఆ దినాల్లో స్త్రీలని, పిల్లల్ని కౌంట్ చేసేవాళ్ళు కాదు, వాళ్ళు కౌంట్ కింద రారు, స్త్రీలు కానీ పిల్లలు కానీ. మొత్తం మీద పురుషులు 5,000 మంది ఉన్నారంటే మొత్తం మీద అక్కడ 15,000 నుంచి 20,000 మంది ఉంటారు అక్కడ మొత్తం కలిపి జనాభా. పిల్లలు కానీ స్త్రీలు కానీ అందరు కలిపి 20,000 మంది ఉన్నారు దగ్గర. కాబట్టి ఈరోజు మనం మార్చుకోవాల్సింది ఏంటంటే 5,000 మంది పురుషులు, 5,000 మంది కాదు వాళ్ళు. మొత్తం ఎంతమంది? దాదాపు 20,000 మంది. కాబట్టి 5 రొట్లు 2 చేపలు ఏసై అద్భుతం చేసి పెట్టింది ఎంతమందికి? మాట్లాడాలి. ఎంతమందికి? 20,000 మందికి పెట్టాడు, 5,000 మందికి కాదు కదా.
కాబట్టి యేసయ్య ఏమన్నాడు అక్కడ, అందరిని లైన్లో కూర్చోబెట్టమన్నాడు. అందరినీ కూర్చోబెట్టారు. 50 పంక్తులుగా 100 100 పంక్తులు కూర్చున్నారు, లైన్లో కూర్చోబెట్టారు అనమాట. ఇప్పుడు యేసయ్య ఏం చేశాడు చూడండి అక్కడ 11వ వచనం. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించిన. ఎవరికి? కూర్చున్న వారికి. యేసయ్య అద్భుతం చేశాడు కదా, అద్భుతం చేశాడు. యేసయ్య చేసిన అద్భుతం అక్కడున్న వాళ్ళు అనుభవించాలంటే వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి? లైన్లో కూర్చోవాలి, క్రమంలో ఉండాలి. అవునా కదా? క్రమంలో కూర్చోమన్నాడు. అలాగున్న చేపలకు కూడా వారికి ఇష్టమైనంతకు వడ్డించాను. అండర్లైన్ చేయండి ఆ మాట. ఎంత? వారికి ఇష్టమైనంత మట్టుకు. ఇష్టమైనంత మట్టుకు, మంచి మాట. ఇష్టమైనంత మట్టుకు. ఫిలిప్ ఏమన్నాడు? ఎట్ట పెడదామన్నాడు వాళ్ళకి? మాట్లాడండి. ఫిలిప్ ఏమన్నాడు? వాళ్ళకి ఎలా పెడదామన్నాడు? కొంచెం కొంచెం. నిన్ను పెళ్లికి పిలిచి నీకు ఇష్టమైనంత వరకు పెట్టాలా, కొంచెం కొంచెం సంవతలో పోవాలా? ఏమంటావు నువ్వు? కొంచెం కొంచెం పెట్టి పక్కకు పోతే, పెడితే ఏమి, పెట్టకపోతే ఏమి, అసలు పిలిచేమి, పిలవకపోతే ఏమంటావు కదా. అవును కదా? ఇష్టమైనంత మట్టుకు. ఫిలిప్పు దృష్టి చూడండి. ఫిలిప్ ఏమో వచ్చిన వాళ్ళకి కొంచెం కొంచెం పెట్టి పంపించేద్దామన్నది ఫిలిప్పు దృష్టి. కానీ యేసయ్య అలా కాదు. చూడండి, యేసయ్య ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి చాలినంత మట్టుకు, ఇష్టమైనంత మట్టుకు, తృప్తి నొందే వరకు. ఈరోజు కొరతలుగా ఉన్న నీ జీవితంలో యేసయ్య దగ్గరకు వచ్చావు కదా, ఇష్టమైనంత వరకు పనిచేస్తాడు ఆయన నీ జీవితంలో. నువ్వు చేయనిస్తే, నీవు అనుమతిస్తే దేవుడు నీ కోసం పనిచేస్తాడు. వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించారు. వారు తృప్తిగా తినిన తర్వాత ఎట్ట తిన్నారంట? తృప్తిగా. దేవుని దగ్గర మాత్రమే ఈ తృప్తి ఉంటుంది. ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడం తన శిష్యులకు చెప్పినాం. ఏమీ నష్టపోకుండా మిగిలిన ఎత్తమని. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన ఎవరి రొట్టెలు ముక్కలు పోసి 12 గంపలు. ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు మిగిలినాయి కదా. ఇది చిన్నప్పుడు మనం విన్న స్టోరీ. ఏమో గుర్తొస్తుందా? కాబట్టి దీనిలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. జాగ్రత్తగా మీరు వినండి. ఈ వాక్యం విన్న తర్వాత మీరు ఏ పాఠశాలలో విద్యార్థులో మీరే డిసైడ్ అయిపోవాలి. మొట్టమొదట చూడండి, యేసుక్రీస్తు వారు అద్భుతం చేయడానికి ఇష్టపడ్డాడు. అవును, ఎందుకంటే అక్కడ కొరత ఉంది. యేసుక్రీస్తు దగ్గరికి చాలా మంది బహుజన సమూహాలు ఆయన వెంట వెళ్ళిపోతున్నాయి. మత్తయి, మార్కు, లూకా వారు అప్పటికి 3 రోజుల నుంచి అంట ఏం తినలేదు. వారు యేసయ్య వెంట కాలి వెంట నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎందుకని యేసయ్య దగ్గరికి వెళ్ళిపోతున్నారు ప్రజలు? ఎందుకంటే ఆయనలో ఆకర్షణ ఉంది. యేసుక్రీస్తు మాటలు వినడానికి జనాలు వెళ్తున్నారు. అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? చూడండి, ఆయన వెంట జనాలు వెళ్ళిపోతా ఉంటే బహుజన సమూహాలు యేసయ్య అంట వాళ్ళని చూసి, ఆ ప్రజలను చూచి, వారంట కాపరి లేని గొర్రెల్లాగా ఉన్నారని వారిని చూచి కనికరపడ్డాడు. నిజమే, దిక్కులేని మన స్థితిని చూచి, దీన స్థితిని చూచి, విడిచివేయబడిన స్థితిని చూచి ఆయనంట కనికరంతో ఆయన కదులుతాడు. ఈరోజు జాలితో ఆగుతాడు. తను పిలిచిన వారిని ఆయన కాదు అనడు. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయనన్నాడు కదా. అవును, ఆయన దగ్గర జాలి ఉంది, ఆయన దగ్గర కరుణ ఉంది. యేసుక్రీస్తు వారు తనను తాను దేంతో పోల్చుకున్నాడు తెలుసా? నీకు అర్థమవటానికి మనము గొర్రెలుగా, ఆయన కాపరిగా పోల్చుకున్నాడు. చూడండి, యేసుక్రీస్తు దగ్గరికి చాలా మంది జనాభా వెళ్ళారు. ఎందుకు తెలుసా? వాక్యం వినడానికి. యేసుక్రీస్తు మాటల్లో జీవం ఉంది. చూడండి, బహుజన సమూహాలు వెళ్ళిపోయినాయి. ఆ ప్రాంతం అంతా జనంతో నిండిపోయింది. యేసయ్య వాళ్ళ కోసం కూర్చొని ఒక కొండ మీద కూర్చొని వాళ్ళకి వాక్యం చెప్తున్నాడు. వాక్యం ఎప్పుడో చెప్పాడు తెలుసా? 3 రోజులు అయిపోయింది. వాళ్ళు వాక్యం వింటనే ఉన్నారు. ఎందుకండి? వాళ్ళు వాక్యమే వింటున్నారు. ఆకలి అవలేదా వాళ్ళకి? అవలా. దప్పిక అవలేదా? అవలా. వాళ్ళు కూర్చుంది అరణ్యం అని తెలీలా. ఎందుకు తెలుసా? అక్కడ మాట్లాడుతుంది ఎవరో? యేసయ్య కదా. యేసయ్య వాక్యం చెప్తే బోరు కొడుతుందా? ఆయన అధికారంతో మాట్లాడగలిగిన వాడు. ఎందుకు తెలుసా? ఆయన మాటల్లో జీవం ఉంది. అధికారము కలిగిన వాడిగా మాట్లాడాడు. ఆయన మాట్లాడితే చాలు కదా. చూడండి, యేసయ్య చెప్తున్నాడు కాబట్టి ఆయన మాటల్లో జీవం ఉంది. ఆయన మాటల్లో మన ఆకలిని తీరుస్తాడు. ఆయన మాటల్లో స్వస్థత ఇస్తాడు. ఆయన మాటల్లో దప్పికను తీరుస్తాడు కదా. సమరయ స్త్రీతో అంటున్నాడు, ఈ నీళ్లు తాగితే దప్పిక కొంటావు, నేను ఇచ్చిన నీళ్లు తాగితే దప్పిక కొనవు. ఆమె అంటది, అయ్యా నేను ఇంత దూరం రాకుండా మళ్ళీ దప్పిక కొనకుండా ఆ నీరు నాకు ఇవ్వు అంటే దేవుడు ఆమెకు పోయి నీ పెనిమిటిని తీసుకురప్పు అన్నప్పుడు ఆమె నా పెనిమిట్లు లేడన్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, నీకు 5 ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ వాడు కాదు అనగానే ఆమె కుండను విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళింది. ఆమె దప్పిక
తీర్చాడు. ఆయన మాటే దప్పికను తీర్చే మాట. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? యేసయ్య మాటల్లో జీవం ఉంది కాబట్టి వారు నీరసపడలేదు. అర్థమైందా? ఇప్పుడు హాస్పిటల్లో పేషెంట్ని పెడతారు కదా, కొన్ని ఆపరేషన్ అయిపోయిన తర్వాత పోస్ట్ ఆఫ్ అంటారు. ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఓరల్గా ఏం పెట్టరు, నోటి ద్వారా ఏం పెట్టరు, సెలైనే పెడతారు. కొద్దిమంది కోమాలో ఉంటారు, కొద్దిమంది పేషెంట్లు అన్కాన్షియస్ స్టేటస్లో ఉంటారు కదా. కోమాలో ఉండే పేషెంట్లకు తినడానికి ఏమి ఉండదు కదా, వాళ్ళకి సెలైన్లే పెడతారు. అంటే ఆ సెలైన్లో జీవం ఉంది, ఆ సెలైన్లో శక్తి ఉంది, ఆ సెలైన్లో మనిషిని బ్రతికించే పోషక పదార్థాలు ఉన్నాయి. నేను అంటాను, ఆ సెలైన్లోనే మనిషిని బ్రతికించడానికి, చనిపోకుండా కాపాడుతుంది కదా. మరి యేసయ్య మాటల్లో ఎంత జీవం ఉంది. అందుకే ఆ 3 రోజులు ఆ ప్రజలకి ఏమవ్వలేదు, ఆకలి అవ్వలేదు, దప్పిక అవ్వలేదు. నిజంగానే యేసయ్య కూడా మన దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడితే మనం కూడా ఆయన దగ్గర కూర్చుంటే మనకేమనిపించదు, ఆకలి అనిపించదు, దప్పిక అనిపించదు. ఎందుకంటే మాట్లాడేది ఆయన కదా. ఇప్పుడు ఆ ప్రజలకంట 3 రోజులు, ఈ 3 రోజులు వాళ్ళు సమయం అంతా ఎలా గడిపారు? యేసయ్య దగ్గర కూర్చున్నారు, వాక్యమే వింటున్నారు. అంటే ఈ 3 రోజులు వాళ్ళకి 3 రోజుల్లాగా అనిపించలా. ఏమనిపించింది? 3 గంటల్లాగా అనిపించింది. ఎందుకండి? యేసయ్య దగ్గర కూర్చుంటే అంతే కదా. మరియా ఎక్కడ కూర్చుంది? యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. దేవుని వాక్యం వినటానికి మనం కూర్చున్నప్పుడు మనకి సమయం తెలియదు. దేవుని మాటల్లో జీవం ఉంది. ఈరోజు ఆ జీవాన్ని పొందడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఈరోజు ఆ మాటలు దేవునితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నావు. గంటలుగా దేవుని వాక్యం ధ్యానించండి, గంటలుగా దేవుని వాక్యాన్ని మీరు పరిశోధించండి, దేవుని వాక్యాన్ని మీరు కంఠస్థం చేయండి. దేవుడు మాట్లాడే ప్రతి మాటను మీరు వినండి. ఎందుకంటే ఈ మాటల్లో ఉన్న జీవం మీలోకి రావాలి. మీరు పరిపూర్ణులుగా ఎదగాలని పరలోకపు తండ్రి చిత్తం. ఇప్పుడు 3 రోజులు అయిపోయింది. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, వారికి ఆహారం పెట్టండి అన్నాడు. ఎవరిని అడిగాడు? 12 మంది శిష్యులు ఉన్నారు కదా. 12 మంది శిష్యుల్లో యేసయ్య ఎవరిని అడిగాడు? మొదటగా ఫిలిప్పుని అడిగాడు. అందరు చెప్పండి, ఎవరిని అడిగాడు? ఫిలిప్పుని అడిగాడు. ఇప్పుడు ఫిలిప్పును సలహా అడిగాడా? ఫిలిప్పుకి పరీక్ష పెట్టాడా? అందరు చెప్పండి. ఏం చేశాడు? ఫిలిప్పును సలహా అడిగాడా? ఫిలిప్పుకి పరీక్ష పెట్టాడా? ఫిలిప్పుకి పరీక్ష పెట్టాడు. యేసయ్యతో ఫిలిప్పు ప్రయాణం ప్రారంభించి చాలా కాలం అయింది. యేసయ్యని ఇన్ని సంవత్సరాలు ఫిలిప్పు దగ్గరుండి చూశాడు. యేసయ్య ఎవరో ఫిలిప్పుకు తెలుసు, యేసయ్యలో ఉన్న శక్తి ఏంటో ఫిలిప్పుకు తెలుసు, యేసయ్య పరిస్థితులను ఎలా ఆయన సరిచేయగలడో ఫిలిప్పుకు తెలుసు. అందుకే ఫిలిప్పుకు పరీక్ష పెట్టాడు. ఫిలిప్పు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాడో ఫిలిప్పును అడిగాడు. యేసయ్యకి తెలియక కాదు, యేసయ్యకి ఎవరి సలహా అవసరంలా. ఎందుకు తెలుసా? అందరికీ సలహాదారుడు ఆయనే, ఆయన కౌన్సిలర్. ఆయన ఫిలిప్పుకు పరీక్ష పెట్టాడు. ఈరోజు నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నానంటే ఫిలిప్పు పాఠశాలకు తీసుకెళ్తున్నాను. ఇప్పుడు మనందరూ ఫిలిప్పు పాఠశాలలో ఏం జరుగుతుందో చూద్దాం. గమనించారా? ఫిలిప్పు పాఠశాలలో ఉన్నాం. ఇప్పుడు మీ కళ్ళ ముందు ఇద్దరే కనిపించాలి, యేసయ్య ఫిలిప్పు ఇద్దరే. యేసయ్య ఫిలిప్పుతో మాట్లాడుతున్నాడు. ఫిలిప్పు వీళ్ళందరికీ ఆహారం పెట్టాలి అన్నాడు. అవును ప్రభువా. ఫిలిప్ ఏమనాలి? అవును ప్రభువా, పెట్టాలి వాళ్ళకి ఆహారం అని అన్నాడు. ఇప్పుడు చక్కగా బైబిల్ గ్రంథం రాయబడింది, ఆయన ఏమి చేయనయ్యి ఉన్నాడో తను తెలుసు. వాళ్ళకి ఆహారం ఎలా పెట్టాలో యేసయ్యకి తెలుసు. కానీ దానికి ముందుగా ఫిలిప్పుకి పరీక్ష పెట్టాడు. ఇప్పుడు ఫిలిప్పు యొక్క వ్యక్తిత్వం బయటపడాలి, ఫిలిప్పు యొక్క విశ్వాస జీవితం బయటపడాలి, ఫిలిప్పు దేవుని గొప్పతనాన్ని ఇప్పుడు అతడు ఎలా వాడుకుంటాడో తెలియాలి. లుక్, ఇక్కడ గమనించండి. ఇప్పుడు ఫిలిప్పుని అడిగాడు కదా. ఫిలిప్పు ఏమని అడిగాడు? ఫిలిప్పుని వీళ్ళకి ఆహారం పెట్టండి అన్నాడు. ఫిలిప్ ఏం చేయొచ్చు? ఇప్పుడు చెప్పండి. మనం ఫిలిప్ పాఠశాలలో ఉన్నాం, మన కళ్ళకి ఇద్దరే కనిపిస్తున్నారు. ఇప్పుడు ఓ పక్కేమో యేసయ్య, ఒక పక్కేమో ఫిలిప్పు. ఇప్పుడు ఫిలిప్ పాఠశాలలో ఏం జరుగుతుందో చూడండి. ఫిలిప్ పాఠశాలలో దేవుడు ప్రశ్న వేశాడు, ఫిలిప్పుని పరీక్ష పెట్టాడు. ఇప్పుడు ఫిలిప్పు స్పందన ఎలా ఉంది? ఫిలిప్ ఏమన్నాడు చూడండి. అక్కడ ఫిలిప్ ఏమంటున్నాడంటే, అందుకు ఫిలిప్పు వారిలో ప్రతి వాడును కొంచెం కొంచెం పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని అతనితో చెప్పాను. ఈ ఫిలిప్పే అంటున్నాడు, ప్రభువా వీళ్ళని పంపించేయి. ఎవరిని? అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏం చెయ్యి? పంపించేయి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి ఆహారం కొనుక్కొచ్చుకుంటారు.
ఇప్పుడు అంటున్నాడు ఫిలిప్పు, ఇక్కడ అన్నం పెట్టమంటున్నావు, వీళ్ళకి రొట్టెలు పెట్టమంటున్నావు, వీళ్ళల్లో అందరికీ మనం కొంచెం కొంచెం పెట్టినా ఎన్ని వందల దేనారాలు? 200 దేనారాలు కావాలి మనకి. పైగా ఇది అరణ్యం, ఇది ఒక అడవి, ఇక్కడ ఎక్కడ ఉంటాయి రొట్టెలు? ఒకవేళ మన దగ్గర అంత డబ్బులున్నా రొట్టెలు ఎక్కడ దొరుకుతాయి? గమనించండి, ఇక్కడ ఫిలిప్పు పాఠశాలలో ఫిలిప్పు యొక్క వ్యక్తిత్వం గమనించండి. ఇక్కడ ఫిలిప్పు వ్యక్తిత్వం ఏమనుకుంటున్నారు మీరు? ఇంతకీ యేసయ్య పరీక్ష పెట్టాడు కదా, ఇతను ఎలా స్పందించి ఉండొచ్చు? ఎలా స్పందించవచ్చు చెప్పండి? యేసయ్య మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాడు. యేసయ్యకి తెలియక కాదు మిమ్మల్ని ప్రశ్న అడుగుతాడు. మీ విశ్వాసం ఏంటో చూస్తాడు ఆయన, మిమ్మల్ని పరిశోధిస్తాడు, మిమ్మల్ని పరీక్షిస్తాడు ఆయన. ఇప్పుడు ఈయన పరీక్షిస్తున్నాడు. ఇప్పుడు ఫిలిప్పు స్పందన ఎలా ఉంది? ఫిలిప్పు స్థానంలో మీరున్నారు అనుకోండి, దేవుడు మిమ్మల్ని అడిగాడు, మీరేం చెప్తారు? మాట్లాడండి. ఏం చెప్తారు దేవునికి? వీళ్ళందరికి ఆహారం పెట్టమన్నాడు, మీరేం చేస్తారు? మీ స్పందన ఇప్పుడు అందుకే కదా మనం ఫిలిప్పు పాఠశాలకు వచ్చాం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఫిలిప్పు స్పందన ఎలా ఉందంటే, ఎప్పుడైతే యేసయ్య వీళ్ళకి ఆహారం పెట్టండి అన్నాడో వెంటనే ఫిలిప్పు లెక్కల్లో మునిగిపోయాడు. లెక్కలలో మునిగిపోయాడు. టక్ లెక్కలు చేసేసాడు. చేసేసి ఒక రౌండ్ ఫిగర్ వేసి దేవుని చెప్పేశాడు, ప్రభువా వీళ్ళందరికీ రొట్టెలు కొనాలంటే మనకి ఎంత కావాలి? 200 దేనారాలు కావాలి. అంటే ఇప్పుడు ఫిలిప్పు ఉద్దేశం ఏంటి? వీళ్ళకి అన్నం పెట్టగలమనా పెట్టలేమనా? ఏమా? పెట్టలేం, దట్స్ ఆల్. రెండోది, ఫిలిప్పు ఒక ఉద్దేశం ఏంటంటే, ఇంకొకటి, ఫిలిప్పు అక్కడ ప్రజలను చూస్తున్నాడా దేవుని చూస్తున్నాడా? ఎవరండి? ప్రజలను చూస్తున్నాడు. మీకు ఇలా చెప్తే బాగా, ఇప్పుడు ఫిలిప్పు సమస్యను చూస్తున్నాడా, ఆ సమస్యకు పరిష్కారం ఉన్న వ్యక్తిని చూస్తున్నాడా? ఈరోజు ఈ ఫిలిప్పు పాఠశాలలో మనందరం మగ్గిపోతున్నాం. మేడే ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక దుఃఖం వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఆ సమస్యకు పరిష్కారం అక్కడే ఉంది, దాన్ని చూడటల్లా. ఈరోజు మన జీవితాలు ఎందుకు, మన విశ్వాస జీవితంలో ఎందుకు తగ్గిపోతున్నామంటే మనం సమస్యను చూస్తున్నాం. అమ్మో ఇంతమందికా ఆహారమా, పైగా ఇది అరణ్య ప్రాంతం, ఈ సమస్యకు పరిష్కారం మనం కనుగొనలేం కాబట్టి ఈ ప్రజల్ని పంపించేసాయి. అంటే ఫిలిప్పు ఉద్దేశం ఏంటి? వాళ్ళని ఆకలితో పంపించేయమంటున్నాడు, అంతే కదా. సమస్యలలో ఉన్న వాళ్ళని సమస్యలను పంపించేయమంటున్నాడు. యేసయ్య అంటున్నాడు, లేదు లేదు, వాళ్ళ సమస్యలు తీర్చి పంపించాలి. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు సమస్యలు తీర్చకుండా పంపడు ఆయన. ఈరోజు మంచి స్థలానికి మీరు వచ్చారు. నీ స్థితి ఏంటో దేవుని తెలుసు, నీ పరిస్థితి ఏంటో దేవుని తెలుసు. దేవుని దగ్గర నీ ప్రతి పరిస్థితికి జవాబు ఉంది, నీ ప్రతి సమస్యకు జవాబు ఉంది. దేవుని దగ్గర కొరతలు కానీ, దేవుని దగ్గర కొంచెం కొంచెం అన్నమాట లేదు. చాలిన దేవుడు ఆయన, సరిపోయిన దేవుడు, అక్కరలు ఎరిగిన దేవుడు, అక్కర్లు తీర్చగలిగిన దేవుడు. ఫిలిప్పు చూసారా? ఫిలిప్పు సమస్యను చూస్తున్నాడు, ప్రజలను చూస్తున్నాడు, లెక్కల్లో మునిగిపోయాడు. కానీ లెక్కలు చేశాడు, కానీ లెక్కలు సరిగ్గా జవాబునివ్వాలి. ఆయన లెక్కలు ప్రభువుకి జవాబు ఇస్తున్నాడు. ప్రభువా వీళ్ళందరికీ అన్నం పెట్టడం మన వల్ల ఇద్దా? అవ్వదు కదా. ఇది అరణ్య ప్రదేశం, ఇది మన వల్ల కాదు. ఇంతమందికి మనం రొట్టెలు ఎట్ట పెట్టాలంటే కొంచెం కొంచెం పెట్టాలంటే, ఒకవేళ నేను అంటాను ఈయనకి ఒకవేళ 200 దేనారాలు దొరికి రొట్టెలు కొంటే ఆ రొట్టెలు కూడా సరిపోతాయా వాళ్ళకి? ఎంత పెట్టడానికి ఈయన లెక్కలు చేశాడు? కడుపు నిండా పెట్టడానికా, కొంచెం కొంచెం పెట్టడానికా? కొంచెం కొంచెం పెట్టడానికి. ఇప్పుడు చెప్పండి, ఫిలిప్పు పాఠశాలలో మనం నేర్చుకునే మొదటి మాట ఏంటంటే, ఫిలిప్పు దేవుని మీద ఆధారపడలేదు. ఫిలిప్పు పాఠశాలలో ఫిలిప్పు, రెండో విషయం, ఫిలిప్పు సమస్యను చూస్తున్నాడు. ఫిలిప్పు దేవుని మీద ఆధారపడలేదు, ఫిలిప్పు సమస్యను చూస్తున్నాడు. మూడో విషయం, ఫిలిప్పు ఏం చేశాడు తెలుసా? ఫిలిప్పు పాఠశాలలో లెక్కలు కడుతున్నాడు. లెక్కలు ఏ లెక్కలు కడుతున్నాడు? ఇంతమంది ఉన్నారు, ఒక్కొక్కడికి అరముక్క పెడితే లేదా సొగం రొట్టె ముక్క పెడితే ఇంతమంది ప్రజలకు 5,000 మంది కాదు, అక్కడ 20,000 మంది పెట్టడానికి ఎంత కావాలి, ఎన్ని రొట్టెలు కావాలి,
100 రొట్టెలు ఇంత రేట్ అయితే 1000 రొట్టెలు ఎన్ని, ఇన్ని 20,000 మందికి ఎన్ని రొట్టెలు కొనాలి? చివరికి రౌండ్ ఫిగర్ వేసి 200 దేనారాలు అన్నాడు. ఒకవేళ 200 దేనారాల రొట్టెలు కొన్నా ఎవరికైనా కడుపు నిండిద్దాడా? ఏమర్థం అవుతుంది ఫిలిప్పు ద్వారా? ఫిలిప్పు దేవుని శక్తిని తక్కువగా అంచనా వేశాడు. రైట్ అన్న మాట రాసుకోండి. ఫిలిప్పు దేవుని శక్తిని అంచనా వేయలేకపోయాడు. ప్రజలను అంచనా వేశాడు, అయ్యే ఖర్చును అంచనా వేశాడు, కొంచెం కొంచెం పెడితే ఎన్ని రొట్టెలు కావాలని లెక్క కట్టాడు. కానీ దేవుని శక్తిని అంచనా వేయలేకపోయాడు, దేవుని గొప్పతనాన్ని అంచనా వేయలేకపోయాడు, దేవుని యొక్క ప్రభావాన్ని అంచనా వేయలేకపోయాడు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఇంతకీ ఫిలిప్పు ఈ సమస్యను తన చేతుల్లోనే ఉంచుకున్నాడు, దేవుని చేతుల్లో పెట్టాడా? అందరు చెప్పాలి. ఈ పాఠశాలలో ఫిలిప్పు చేసిన పొరపాటు ఏంటో తెలుసా? సమస్యను దేవుడు అతన్ని అడిగాడు ఏం చేద్దామని. ఈ సమస్యకి జవాబు ఎవరి దగ్గర ఉంది? యేసయ్య దగ్గరే ఉంది. ఆ సంగతి ఈ బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. యేసయ్యకి తెలుసు ఆ సమస్యను ఎలా పరిష్కరించాలో కదా. ఇప్పుడు ఫిలిప్కి ఇచ్చాడు ఆ సమస్య. ఇప్పుడు ఫిలిప్ ఏం చేయొచ్చు? ప్రభువా, ఈ సమస్యకు పరిష్కారం ఎవరి దగ్గర ఉంది? నీ దగ్గరే, నువ్వే చేయగలవు. కాబట్టి వీళ్ళందరికీ తృప్తిగా భోజనం పెట్టే బాధ్యత నీదే, నువ్వే చేయి ప్రభువా, మా వల్ల కాదు అనాలి. అన్నాడా? అనలా. సమస్యను తన దగ్గరే ఉంచుకున్నాడు. తన దగ్గరే ఉంచుకొని లెక్కలు చేసి దేవునికి ఇస్తున్న జవాబు ఏంటంటే, ఇది మన వల్ల కాదు. ఇక్కడ చూడండి, ఫిలిప్పు చేసిన మరొక పొరపాటు ఏంటో తెలుసా? ఫిలిప్ అంటున్నాడు ఈ ప్రజల్ని పంపించేసాయి. ఇప్పుడు ఫిలిప్ ఏమంటున్నాడు? ఇందాక ఫిలిప్ ఏమన్నాడు? దేవుడు వారికి ఆహారం పెట్టండి అంటే ఈయన ఒక అడుగు ముందుకేసి వాడు కొంచెం కొంచెం పెడదాం అన్నాడు. దేవుడు ఆ మాట ఏమన్నా అడిగాడా? లెక్కలు చేయమని ఏమన్నా అడిగాడా? ఎంత అవసరం అవుతాయి అడిగాడా? మనం కూడా ఎలా అనుకుంటాం, నా పని అయిద్దా, నేను బయటకు వస్తానా, నాకు సహాయం చేస్తాడా, ఎట్టవద్ది, నాకు సహాయం ఎలా వచ్చింది, పరిస్థితులన్నీ ఇలా అయిపోతే నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది అని చాలాసార్లు నిరాశపడ్డావు కదా, భంగపడ్డావు కదా, దుఃఖపడ్డావు కదా. అంటే నేను అంటాను, నువ్వు ఎవరి పాఠశాలలో ఉన్నావు చెప్పండి? ఎవరి పాఠశాల? ఫిలిప్పు పాఠశాల. నేను అంటాను, ఫిలిప్పు పాఠశాల రిజైన్ చేయండి, ఫిలిప్పు పాఠశాల వదిలేయండి. ఫిలిప్పు పాఠశాలలో సమస్యలు, ఫిలిప్పు పాఠశాలలో నిరాశ, ఫిలిప్పు పాఠశాలలో నీ జీవితంలో ఏమి నేర్చుకోలేవు, అన్ని అనుమానాలే, అవరోధాలే. ఫిలిప్పు పాఠశాలలు అన్ని ఖాళీలే. కానీ నేటి దిన క్రైస్తవులు చాలా మంది ఏ పాఠశాలలో ఉన్నారు తెలుసా? ఫిలిప్పు పాఠశాలలో. ఆయన మన జీవితాలకు యేసుక్రీస్తు చాలినవాడు. ఆయన సమస్య వచ్చింది, ప్రభు అంటాడు, ప్రభువా ఈ సమస్య మేనా, నేనేం తెలుస్తాను ప్రభువా, నువ్వు శక్తి కలిగిన వాడివి, ఈ సమస్యను నువ్వే తీర్చాలని. ఆ సమస్యను తిరిగి ఎవరి చేతుల్లో పెట్టాలి? దేవుని చేతుల్లో పెట్టాలి. ఆ పని చేశాడా ఫిలిప్పు? ఫిలిప్ ఆ పని చేయలే. ఇంతకీ దేవుని శక్తి ఫిలిప్కి అర్థమైందంటారా? అర్థమైంది? అర్థం కాలేదా? అర్థం కాల. శిష్యులు ఇంకా ఆ దినాల్లో యేసుక్రీస్తును పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఎందుకో తెలుసా? వారు యేసుక్రీస్తు వారు ఒక దినాన శిష్యులతో కలిసి సముద్రం మీద ప్రయాణం చేస్తా ఉన్నారు కదా, అద్దరికి వెళ్తా ఉన్నారు. పెద్ద తుఫాను వచ్చింది, గాలి తుఫాను వచ్చింది. వాళ్ళు శిష్యులు యేసయ్య, ఆయన అలసిపోయి నిద్రపోతున్నాడు ఆ దోణిలో. యేసయ్యను లేపి తట్టి ఏమంటున్నారు తెలుసా వాళ్ళు? బోధకుడా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? చూసారా వాళ్ళు ఎంత మాట అన్నారో? యేసయ్య లేచి గాలిని తుఫాను గద్దించాడు. మన జీవితంలో ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని గాలులు, ఎదురుగాలులు ఎదురైనా యేసయ్య ఉన్నాడు, భయపడకండి. ఆయనకు అప్పగిస్తే ఆయన లేచి తుఫానుని గద్దిస్తాడు. ఆయన గద్దించినప్పుడు సముద్రము మిక్కిలి నిమ్మళమాయను, మిక్కిలి నిమ్మళమైంది. ఒక అద్భుతమైన విషయం తెలుసా? ఆయన ఎప్పుడైతే సముద్రాన్ని గాలిని గద్దించాడో అప్పుడు శిష్యులు అంటున్నారు, ఈయన ఎవరో, గాలి సముద్రము ఈయనకి లోబడుతున్నాయి. అంటే యేసయ్య వాళ్ళతో ఉన్నాడు కానీ
ఆయన శక్తి ఏంటో, ఆయన ప్రభావం ఏంటో, ఆయన యొక్క బలం ఏంటో శిష్యులకి ఇంకా. కాబట్టి అమ్మా, క్రైస్తవులుగా ఉన్నారు, దేవుని బిడ్డలుగా ఉన్నారు, విశ్వాసులుగా ఉన్నారు. యేసయ్య మీకు అర్థమయ్యాడా? అర్థం కాలేదు కదా. ఫిలిప్పు పాఠశాలలో మీరు విద్యార్థులుగా ఉన్నారేమో, ఫిలిప్పు పాఠశాలలో మీరు ఇంకా దేవుని అర్థం చేసుకోలేదేమో, ఫిలిప్పు పాఠశాలలో దేవుని శక్తి మీకు అర్థం కాలేదేమో, ఫిలిప్పు పాఠశాలలో మీ సొంత లెక్కలు మీరు వేసుకుంటున్నారేమో, ఫిలిప్పు పాఠశాలలో మీ సమస్యను మీరు పరిష్కరించుకోవాలనుకుంటున్నారేమో, ఫిలిప్పు పాఠశాలలో మీ సమస్య కింద నలిగిపోవాలనుకుంటున్నారేమో, ఫిలిప్పు పాఠశాలలో సమస్యల వలయంలో చిక్కుకోవాలనుకుంటున్నారేమో. మీరు చేయాల్సింది ఏంటంటే, ఈరోజు ఫిలిప్పు పాఠశాల నుండి అవతలకి జంప్ అయిపోవాలి. ఏ పాఠశాలలోకి? ఆంధ్రే పాఠశాలలోకి కదా. విద్య, నిన్న ఒక పాప వచ్చింది, ఏ పరీక్షలో ప్రార్థన చేయించడానికి వచ్చింది. నేను ఊరికి అడిగాను, ఎన్నో క్లాస్ అని అడిగితే 3వ క్లాస్ ఉంది. ఆ అమ్మాయి చూస్తే 7వ క్లాస్ లాగా ఉంది. నాకు 3వ క్లాసా అన్నా నేను. అంటే మళ్ళీ వెంటనే తేరుకొని అంటుంది, ఈ ఎగ్జామ్స్ అవగానే అంకుల్ నేను 7th జంప్ చేస్తానంట. ఏంటి, ఎక్కడికి జంప్ చేస్తుందంట? నువ్వు జంప్ చేస్తే వాళ్ళు జంపింగ్కి నీకు అవకాశం ఇవ్వాలి కదా. నేను అన్నాను, 3వ తరగతి ఏంది అనగానే వాళ్ళ అక్క నవ్వుతా అంది, ఈ అమ్మాయి ఎల్కేజీ 3 సార్లు చదివింది. వెరీ గుడ్. ఏకేజీ ఎల్కేజీ 3 సార్లు చదివితే మరి ఉండదు అక్కడ. ఎందుకు 3 సార్లు చదివితే స్కూల్కి పోదంట. అది విషయం. స్కూల్కి పోకుండా 12 ఏళ్ళు వచ్చి ఎన్నో తరగతిలో ఉంది. ఇప్పుడు 12 ఏళ్ళు 3లో ఉంటే 10వ తరగతిలో ఎంత ఉంటుంది? నేనన్నా 7వ తరగతి కాదు, అవసరమైతే 9లోకి జంప్ చేయి, బాగా చదువుకో అని చెప్పి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మనం జంప్ చేయాలి నిజంగా. ఇప్పుడు ఆ జంపింగ్ ఏదో నాకు తెలియదు, కానీ ఇక్కడ మటుకు మనం ఖచ్చితంగా ఏం చేయాలి? జంపు చేయకపోతే కష్టమేడా. నువ్వు ఇంకా ఫిలిప్పు పాఠశాలలో ఉంటే నీకు దేవుడు ఏంటో నీకు అర్థం కాడు. ఫిలిప్పు పాఠశాలలో ఉంటే నీ సమస్య వైపే నువ్వు చూస్తావు. ఫిలిప్పు పాఠశాలలో నువ్వు ఉంటే పరిస్థితులనే చూస్తావు, కానీ పరిస్థితులకు పైన ఉన్న దేవుని చూడవు. ఫిలిప్పు పాఠశాలలో ఉంటే సమస్యలు నీకు అర్థమవుతాయి, కానీ సమస్యలకు జవాబు ఉన్నాడన్న సంగతి నీకు అర్థం కాదు. కాబట్టి ఫిలిప్పు పాఠశాల వీ హ్యావ్ టు జంప్ డౌన్. దేనిలోకి? ఏ పాఠశాలలోకి? ఆంధ్రే పాఠశాలలో పోవాలి ఇప్పుడు. ఇంతకీ ఒక మాట, ఫిలిప్పు పాసా ఫెయిలా? ఏం చేస్తారు మీరు? ఫిలిప్ను పాస్ చేస్తారా, ఫెయిల్ చేస్తారా? పెద్దగా చెప్పండి. మార్కులు ఏమయ్యారా? వేయండి కొంచెం. పాపం తేలిగ్గా చెప్పేశారు చూడండి, ఫెయిల్ అని. అంటే మీ అందరు ఫెయిలే, అంతే కదా. మనందరం, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్, మోస్ట్ ఆఫ్ ద చర్చ్, మనందరం కూడా లిటరల్గా ఎక్కడ ఉంటామంటే ఫిలిప్పు పాఠశాలలోనే ఉంటాం. సమస్య వచ్చినప్పుడు సమస్యనే చూస్తావు, సమస్యను మించిన దేవుని నువ్వు చూడవు కదా. చూడండి, ఇశ్రాయేలీలు అందరు గొల్యాతునే చూస్తున్నారు. అమ్మో, గొల్యాత్ అంత ఎత్తునున్నాడు, బాబోయ్ అంత లావునున్నాడు, ఆయన చేతులు అంత పెద్ద యుద్ధం, అంత పెద్ద కత్తి ఉందేంటి, అంత పెద్ద డాల్ ఉందేంటి. ఆయన అరుస్తుంటే ఇశ్రాయేలీలు భయపడిపోతున్నారు. అందరూ గొల్యాతునే చూస్తున్నారు. కానీ దావీదు వచ్చాడు. దావీదు గొల్యాతును కాదు చూశాడు, గొల్యాతు కన్నా మించిన దేవుని చూశాడు. సమస్యను చూస్తే భయపడతావు, సమస్యను చూస్తే కృంగిపోతావు, సమస్యను చూస్తే ఓడిపోతావు. సమస్యను కాదు, సమస్యను మించిన దేవుని చూడు. ఈరోజు చాలా మంది విఫలం అయిపోతున్నాం. ఎందుకంటే వీఆర్ ఇన్ ఏ స్కూల్లో ఉన్నాం మనం? వీఆర్ ఇన్ ఫిలిప్ స్కూల్. ఫిలిప్పు పాఠశాలలో నువ్వు అభివృద్ధి చెందలేవు. ఫిలిప్పు పాఠశాలలో నీకు ఆధ్యాత్మిక పరిపక్వత రాదు. ఫిలిప్పు పాఠశాలలో నీవు ఎప్పటిలాగే ఉంటావు. ఫిలిప్పు పాఠశాల నుంచి మీరు అందరు కదలాలి. ఎవరి పాఠశాలలోకి కదా. ఒక స్కూల్లో పాఠాలు సరిగ్గా చెప్పకపోతే మనం వెంటనే ఏం చేస్తారు? స్కూల్ మార్చేస్తాం. ఇప్పుడు మనం కూడా స్కూల్ మార్చేయండి. ఏ స్కూల్కి వెళ్ళిపోతాం మనం ఇప్పుడు? మీరు కూడా చిన్నప్పుడు చాలా స్కూల్స్ మారుంటారు. ఎందుకని మారారు? రకరకాల కారణాలు. ఈరోజు మనం మారేది ఒక చోట. ఎందుకంటే ఫిలిప్పు పాఠశాలలో మనకు సరిగ్గా విశ్వాసం రావటంలా, ఫిలిప్పు పాఠశాలలో అభివృద్ధి చెందట్లా, ఫిలిప్పు పాఠశాలలో దేవుని గురించిన లోతైన విషయాలు. ఎప్పుడైనా వాక్యాన్ని మనం అన్వయించుకోవాలి. ఈరోజు చాలా మంది ఫిలిప్పు పాఠశాలలో జరిగే సంగతి ఏంటంటే సమస్యలనే చూస్తున్నారు, కానీ సమస్యలను మించిన దేవుణ్ణి చూడరు. దావీదు అదే చూశాడు. గొల్యాతును చూడలేదు, దేవుణ్ణి చూశాడు. మిగతా ప్రజలు, అక్కడున్న సౌలు కావచ్చు, అక్కడున్న ఇశ్రాయేలీలు కావచ్చు, ఈ యొక్క గొల్యాతు బలముతో వారి బలాన్ని పోల్చుకుంటున్నారు. దావీదు వచ్చి గొల్యాతు బలంతో ఎవరి బలాన్ని పోల్చాడు? దేవుని బలాన్ని కదా. మిగతా వాళ్ళు గొల్యాతుని వాళ్ళ పక్కన పెట్టుకొని చూస్తున్నారు,
దావీదు వచ్చేసి ఎవరెవరు పక్కన పెట్టి చూస్తున్నాడు? దేవుణ్ణి, గొలియాతుని. మీరే పాఠశాలలో ఉన్నారు ఇంతకి కదా? కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇది ఫిలిప్ పాఠశాల. జంప్ చేద్దాం. ఎవరి పాఠశాలకి? ఆంద్రేయ. రైట్. ఆంద్రేయ మనందరికీ తెలుసు, ఆండ్రూ అంటారు. ఆంద్రేయ శిష్యుల్లో మొదటివాడు. ఆంద్రేయ అన్న పేరుకి అర్థం ఏంటంటే పౌరుషం కలిగిన వాడు అర్థం. మాట రాసుకోండి. ఆంద్రేయ అంటే అర్థం ఏంటంటే మ్యాన్లీ, పౌరుషము కలిగిన వాడు. నిజంగానే ఈ పౌరుషం ఉంటే మనం దేవుని కొరకు జీవిస్తాం. ఆంద్రేయ పౌరుషము కలిగిన వాడు. ఆంద్రేయ అంటే పౌరుషం కలిగిన వాడు. ఇంతకు ఆంద్రేయ ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరి పాఠశాలలోకి వచ్చాం? ఆంద్రేయ పాఠశాలలోకి వచ్చాం. చూడండి ఏం జరిగింది ఇక్కడ. ఆంద్రేయ పాఠశాలలో ఏం జరుగుతుందో చూడండి. 8వ వచనం. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని వద్ద 5 యవల రొట్టెలు 2 చేపలు ఉన్నవి. ఇంతమందికి ఇవి ఏ మాత్రమని ఆయనతో అనను. ఒక చిన్నవాడిని క్యాచ్ చేశాడు. ఎవరండి? ఆంద్రేయ. నిజంగానే పౌరుషం ఉంది. ఈ లెక్కల్లో మునిగిపోయి ఉన్నాడు. ఎవరు? ఫిలిప్. ఆయన లెక్కలు వేసుకుంటా ఉన్నాడు. కానీ ఆంద్రేయ ఏం చేశాడంటే ఒక చిన్న పిల్లవాడిని గుర్తించి ఆ చిన్న పిల్లవాడిని యేసయ్య దగ్గర తీసుకొచ్చాడు. ఆ చిన్నోడి దగ్గరే ఉన్నాయి 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. యేసయ్య దగ్గర తీసుకొచ్చి అంటున్నాడు, పరిచయం చేస్తున్నాడు చిన్నపిల్లవాడిని. యేసయ్య, ఇదిగో ఇక్కడ ఉన్న చిన్నపిల్లవాడి దగ్గరే 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఇంతమందికి ఇవి సరిపోతాయా? లోకి ఇక్కడ గమనించండి. ప్రజలు అక్కడ 20,000 మంది పైన ఉన్నారు కదా, అన్ని వేల మంది ఉన్నారు. ఆంద్రేయ చూడండి, ఆంద్రేయ అంతమంది ప్రజల్లో ఒక చిన్న పిల్లోడిని గుర్తించగలిగాడు. ఎందుకో తెలుసా? ఇందాక నేను జ్ఞాపకం చేశాను. ఆంద్రేయ పౌరుషం కలిగిన వాడు. దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలని, విశ్వాసంలో ఎదగాలని, దేవుని కొరకు జీవించాలని, అనేక మందిని క్రీస్తు యుద్ధకు తేవాలని, దేవుని ద్వారా అద్భుతాలు జరిగించాలని ఆంద్రేయ తృష్ణ కలిగి ఉన్నాడు. ఆంద్రేయ రోషము కలిగి ఉన్నాడు. గమనించండి. ఆంద్రేయ ఒక చిన్న పిల్లవాడిని గుర్తించాడు. ఆంద్రేయ ఉద్దేశం ఏంటో తెలుసా? అనేక మందిని దేవుని యొద్దకు తేవాలి అని. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడిని దేవుని యొద్దకు తీసుకొస్తున్నాడు ఆంద్రేయ. వినండి ఇక్కడ వాక్య భాగంలో. చిన్న పిల్లవాడు 7-8 సంవత్సరాలు ఉంటే చిన్న పిల్లవాడు. ఆ చిన్న పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఇప్పుడు ఆంద్రేయ చూడండి ఎంత బాగా గుర్తుపట్టాడు ఆ పిల్లోడిని. ఇదిగో ఇప్పుడు ఈ చిన్న పిల్లోడికి 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, నీవు యేసయ్యకి ఇస్తావా అన్నప్పుడు ఇస్తానన్నాడంటే వాడికి ఎవరు నేర్పించారు? అమ్మే. డౌట్ ఏముంది అందులో కదా? అంటే ఈ అద్భుతం జరగడం వల్ల ఆ తల్లి పాత్ర కూడా చాలా కీలకమైంది. ఆ తల్లే లేకపోతే ఈ అద్భుతమే లేదు. ఆ తల్లే లేకపోతే ఇంతమందికి ఆహారం ఎవరు పెట్టరు? ఈ పిల్లోడు నేను ఇవ్వను, మా అమ్మ నాకే పెట్టింది, నన్నే సాటుకు తినమంది, నేను ఇవ్వనంటే పరిస్థితి ఏంటి? దానికి అర్థమే లేదు కదా. కాబట్టి నీ బిడ్డలు గొప్పోళ్ళు అవ్వాలంటే చిన్నప్పుడే వాళ్ళకి నేర్పించాల్సింది నేర్పించాలి, వాళ్ళని నడిపించాల్సిన దారిలో నడిపించాలి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు వృద్ధుడైన దాని నుంచి తొలగిపోడు. వృద్ధుడైనా దాని నుంచి తొలగిపోడు. వృద్ధుడైనా తొలగిపోడు. ఎంత మంచి మాట. వృద్ధుడైనా తొలగిపోడు అంట. నువ్వు నేర్పించాల్సింది నేర్పించాలి. చూసారా? అంటే చిన్న పిల్లలను తీక్షణమైన దృష్టితో పరిశీలించగలిగిన వాడు. సహజంగా చిన్నపిల్లలను పట్టించుకోరు పెద్దవాళ్ళు, కానీ చిన్నపిల్లల విశ్వాసాన్ని ఎంతగా చూసారా గుర్తుపట్టాడు. చిన్నపిల్లడు హృదయాన్ని గుర్తుపట్టి చిన్నపిల్లవాడిని గుర్తించి అన్ని వేల మధ్య ఆ చిన్నపిల్లవాడిని సరాసరిగా ఆంద్రేయ ఎవరి దగ్గర తీసుకొచ్చాడు? యేసయ్య దగ్గరికి. అంటే గమనించండి, 5 రొట్టెలు 2 చేపలు చాలా మంది తెలుసు. ఎవరికి 5 రొట్టెలు 2 చేపలు పెట్టింది? వాళ్ళమ్మ చిన్నపిల్లవాడికి కదా, ఒక 2 రోజులు తింటాడు 5 రొట్టెలు 2 చేపలు అనుకుంటే, లేదా ఒక రోజు ఉదయం సాయంత్రం అయిపోతాయి. ఇప్పుడు ఆంద్రేయ ఏమంటున్నాడు? 5 రొట్టెలు 2 చేపలు. ఆంద్రేయ పాఠశాలలో మనం నేర్చుకున్న మొదటి విషయం, 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య దగ్గర తీసుకొస్తున్నాడు కదా, ఇంతమందికి ఎలా సరిపోతాయి అన్నాడు కదా. అయినా యేసయ్య చేతుల్లో పెడితే యేసయ్య అద్భుతం చేస్తాడని నమ్మాడు. ఎవరండి? ఆంద్రేయ. కాబట్టి ఇక్కడ ఆంద్రేయ పాఠశాలలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, పరిస్థితులను చూడొద్దు, ఎవరు చూడండి? యేసయ్యను చూడండి. నీ వనరులు చూడొద్దు. నీ దగ్గర ఎంత ఉంది, నీ దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయి, నీ దగ్గర ఉన్నాయి సరిపోతాయా లేదా, ఇట్ డజంట్ మ్యాటర్. అది అవసరం లేదు. ఎందుకంటే వాటన్నిటికీ మించిన దేవుడు ఆయన. ఆంద్రేయ పాఠశాలలో మనం ఏమి నేర్చుకుంటామంటే, పరిస్థితులను చూడొద్దు, పరిస్థితులను మించిన ఎవరిని చూడాలి? యేసయ్యను చూడాలి.
5 రొట్లు 2 చేపలు నిజంగా ఎంతమంది సరిపోతాయి? ఒక మాట, దేవుడు ఎవరో, ఆయన గొప్పతనం ఏంటో ఎరిగి ఉన్నాడు. పరిస్థితులకు మించిన వాడని, నిశ్చయముగా అద్భుతం చేస్తాడని, దేవునికి ఇచ్చింది ప్రతిదీ ఆశీర్వదిస్తాడని, ఆయన దగ్గరకు వచ్చింది ఏది దేవుడు ఆశీర్వదింపుని పంపడని, అక్కడున్న ప్రజలకు సంతృప్తి కలిగిన ఆహారం పెడతాడని సంపూర్తిగా నమ్మాడు. ఆంధ్రేయ పాఠశాల నేర్చుకునే పాఠాలు అవే. దేవుని దగ్గర సమస్యలకు పరిష్కారం ఉంది. దేవుడు సమస్యలకు చాలిన దేవుడు. పరిస్థితులు కాదు, దేవుని చూడాలి. ఒక సమస్యను దేవుని చేతుల్లో పెట్టినప్పుడు దేవుడు ఆ సమస్యను ఏం చేస్తాడు? ఆయన పరిష్కరిస్తాడు. ఫిలిప్పు పాఠశాలలో సమస్యను తన నెత్తి మీద ఇంకా లెక్కలు చేస్తుంటే ఆంధ్రేయ తిన్నగా సమస్య ఎవరి చేతుల్లో పెట్టేశాడు? దేవుని చేతుల్లో. కాబట్టి ఆంధ్రేయ పాఠశాలలో ఏం నేర్చుకుంటారు మీరు? సమస్యను ఎవరి చేతుల్లో పెట్టాలి? దేవుని చేతుల్లో పెట్టాలి. సమస్యను చూడొద్దు, సమస్యను పరిష్కరించగలిగిన దేవుని చేతుల్లో, దేవుని వైపు చూడాలి కదా. ఎందుకంటే ఆయన శక్తి కలిగిన వాడు కదా. ఇంకొక మాట, ఈ ఫిలిప్పు పాఠశాల నుంచి దాటి వచ్చిన ఆంధ్రేయ పాఠశాలలో మనం ఇంకొక అద్భుతమైన విషయం చూస్తున్నాం. ఈ ఆంధ్రేయ పాఠశాలలో అద్భుతాలు జరగడానికి ఆంధ్రేయ ఎదురు చూస్తున్నాడు. అంటే అద్భుతాలు జరుగుతాయి అంటే ఆంధ్రేయ సంపూర్తిగా విశ్వసించాడు ఆయన అద్భుతాలు చేయగలిగిన దేవుడు అని. అందరు చెప్పండి, ఏ పాఠశాలలో జరుగుతాయి అద్భుతాలు? ఫిలిప్పు పాఠశాలను, ఆంధ్రేయ పాఠశాలనా? కాబట్టి ఏ పాఠశాలలో ఉన్నాం మనం? నీకు అద్భుతం కావాలంటే, నీ జీవితంలో ఒక ఉన్నతమైన ప్రణాళిక నెరవేర్చబడాలంటే డోంట్ స్టే ఎట్ ఫిలిప్పు పాఠశాలలో మీరు ఉండకండి. ఆంధ్రేయ పాఠశాలకు వచ్చేయండి. ఆంధ్రేయ పాఠశాల నీ విశ్వాసం పెరుగుతుంది. ఆంధ్రేయ పాఠశాలలో దేవునితో నీకున్న సంబంధం పెరుగుతుంది. ఆంధ్రేయ పాఠశాలలో దేవుని శక్తి నీకు బాగా అర్థం అవుద్ది. దేవుడు పరిస్థితుల్ని ఆయన చక్కబెట్టగలడు, అద్భుతాలు చేయగలడు. అక్కడేమో ఫిలిప్పు పాఠశాలలో పరిస్థితులను చూస్తున్నాడు, దేవుని చూడాల. ఆంధ్రేయ పాఠశాలలో పరిస్థితులను చూడట్లేదు, ఎవరిని చూశాడు? దేవుని చూశాడు. దేవుడు ఏం చేశాడు? అక్కడ ఆ రొట్టెలు తీసుకొని కదా, వాటిని విరిచి అక్కడ పంక్తులుగా కూర్చోబెట్టమన్నాడు కదా. అందరినీ లైన్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు అద్భుతాలు జరిగినాయి. దేవుడు చూడండి అందరికి వడ్డించమన్నాడు. గమనించండి, ఇక్కడ ఇంకొక మాట నేను జ్ఞాపకం చేయాలి. ఆంధ్రేయ పాఠశాలలో దేవుడు ఇచ్చిన మాట, అతనేమో ఫిలిప్పు పాఠశాలలో కొంచెం కొంచెం పెడదామంటే ఆంధ్రేయ పాఠశాలలో జవాబు వచ్చేసింది, అందరిని లైన్లో కూర్చోబెట్టమన్నాడు. ఎట కూర్చోబెట్టమన్నాడు? ఎట్టబడితే అట్ట కూర్చోమన్నాడా? లైన్లో కూర్చోమన్నాడా? అందరూ చెప్పండి, ఎలా అండి? లైన్ అంటే దేవుడు క్రమశిక్షణ కోరతాడు. ఆంధ్రేయ పాఠశాలలో క్రమశిక్షణ ఉంది. నిజమే, దేవుని దగ్గరికి వచ్చిన మనం క్రమం కలిగి జీవించాలి. క్రైస్తవుడు అంటే క్రమం కలిగిన వాడు. క్రమం లేకపోతే మనం క్రైస్తవులం కాదు. అర్థమవుతుందా? లైన్లో కూర్చోండి. ఇప్పుడు ఆంధ్రేయ ఒక అనౌన్స్మెంట్ చేశాడు, చూసారా? ఆంధ్రేయ పాఠశాలలో అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఏమన్నా తెలుసా? దయచేసి అందరూ లైన్లో కూర్చోండి. దేవుడు మీకోసం అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు మీకు సమృద్ధికరమైన ఆహారం పెట్టబోతున్నాడు. ఇక్కడున్న వారందరికీ దేవుడు చాలినంత మట్టుకు ఆహారం పెట్టబోతున్నాడు. దిస్ ఈజ్ మై అనౌన్స్మెంట్. చూసారా? విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు అక్కడ. ఆంధ్రేయ పాఠశాలలో ద ప్రొక్లమేషన్ ఆఫ్ ద ఫెయిత్, విశ్వాసాన్ని మనం ఏం చేస్తామంటే ప్రకటిస్తాం. అందరు లైన్లో కూర్చున్నారు కదా, గుంపులు గుంపులు గుంపులుగా కూర్చున్నవారు లైన్లో కూర్చున్నారు. లైన్లో కూర్చున్నారు. యేసయ్య ఏం చేశాడు? ఆ రొట్టెను విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పంచమన్నాడు. అందరికి పంచుతున్నారు. ఎంత పంచారండి? ఎవరికెంత? వాక్యంలో రాయబడిన చూడండి, ఎంత? చాలినంత మట్టుకు. అవును కదా? ఎంతంట? 12వ 11వ వచనం చూడండి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతలు చెల్లించి కూర్చున్న వారికి, అందరికి కాదు, ఎవరికి? కూర్చున్న వారికి, ఎవరైతే లైన్లో కూర్చున్నారో కూర్చున్న వారికి వడ్డించను. అలాగున చేపలకు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు ఇంకా చాలు. కాబట్టి ఆంధ్రేయ పాఠశాలలో దేవుడు మన అక్కర్లా తీరుస్తాడు. మనకి ఇష్టమైనంత మట్టుకు, ఇష్టమైనంత మట్టుకు తృప్తి కలిగించే వారికి దేవుడు మన అవసరాలు తీరుస్తాడు.
అంటే ఇక్కడ అవసరాలు తీర్చబడిన ఇంకొక మాట చూడండి. ఆంధ్రే పాఠశాల అద్భుతం జరిగింది. ఆంధ్రే పాఠశాల వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించారు. కానీ ఫిలిప్ పాఠశాల ఇష్టమైనంత మట్టుగా లేకపోతే కొంచెం కొంచెమా? అసలు కొంచెం కొంచెం కూడా లేదాడ. కొంచెం కొంచెం పెడదాం అనుకున్నాడు కానీ అక్కడ బ్యాలెన్స్ జీరో. ఏమా ఆంధ్రే పాఠశాలలో బ్యాలెన్స్ ఎంత? బ్యాంక్ అకౌంట్ ఆంధ్రే పాఠశాలలో బ్యాంక్ అకౌంట్లో బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత? జీరో. ఇక్కడ ఫుల్ అందరికి పేమెంట్ వాళ్ళకి అయిపోయిన తర్వాత ఇంకా బ్యాలెన్స్ ఎన్ని గంపలు అండి. కాబట్టి ఆంధ్రే పాఠశాలలో అందరికీ తృప్తి, అందరికీ క్యారీ ప్యాక్ కూడా చేసుకున్నారు. వెళ్ళటానికి ఇళ్ళకెళ్ళగా అందరికీ ప్యాక్ చేసి అందరూ తృప్తిగా తిన్నంత మట్టుకు అందరు తినగా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత మిగిలింది? ఇంకా 12 గంపలు. ఇప్పుడు మీరు ఫిలిప్ పాఠశాలలో ఉంటే మీకు లోన్లు అన్ని అప్పులు ఎట్ట తీర్చాలో తెలీదు. కానీ ఆంధ్రే పాఠశాలకు వచ్చేస్తే ఏమవుద్ది? మీరు ఇచ్చేవాళ్లే కానీ తీసుకునేవాళ్ళు కాదు. తృప్తి ఉంది ఇక్కడ కదా. 12 గంపలు మిగిలినాయి. అద్భుతాన్ని చేశాడు. చివరిగా నేను ఒక మాట చెప్తున్నాను. ఇంతకు మీరు ఏ పాఠశాల? ఫిలిప్పా లేకపోతే ఆంధ్రేయా? డౌటే లేదు, ఫిలిప్ అయి ఉంటుంది. కాబట్టి ఫిలిప్లో ఉండకండి. ఆ పాఠశాలలో మనకు నష్టం జరిగింది. ఆ పాఠశాలలో దేవుడు మనకు అర్థం కాడు. కాబట్టి ఫిలిప్ పాఠశాల నుండి ఎక్కడికి వద్దాం? ఆంధ్రే పాఠశాల. ఆంధ్రే యొక్క విశ్వాసం మన విశ్వాసం అవ్వాలి. ఆంధ్రేయ దేవుణ్ణి ఎలా చూశాడో, ఎంత గొప్పగా హెచ్చించాడో, అద్భుతం జరగడానికి ఆ తల్లి, చిన్నోడు, ఆంధ్రేయ ఎలా కారణమయ్యారో మనం కూడా ఆంధ్రే పాఠశాలలో ఉంటే, ఆ విశ్వాసాన్ని నేర్చుకుంటే మన జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. కాబట్టి మనందరం ఏ పాఠశాల విద్యార్థులు చెప్పండి? ఆంధ్రే పాఠశాల విద్యార్థులుగా ఉండి దేవుని అద్భుతాలు మన జీవితంలో అనుభవిద్దాం. దేవుడి మాటలను మన కొరకు ఆశీర్వదించునుగాక. దిస్ ఈజ్ స్కూల్ ఆఫ్ ఫెయిత్. ఇదే విశ్వాస పాఠశాల.